హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ కోకోనట్ మిల్క్ రైస్ చూసేద్దాం రండి. మా మమ్మీ రెసిపీ ఇది. ముందుగా 2 ఫుల్ కొబ్బరికాయను తీసుకున్నాను. పీసెస్ గా కట్ చేసుకుని మిక్సీలో వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసి ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ పైన వాటర్ మరిగించుకోవాలి. కొబ్బరి పేస్ట్ ని హోల్స్ గిన్నెలో వేసి పచ్చి కొబ్బరి పేస్ట్ నుంచి కొబ్బరి పాలు తీసుకోవడానికి ఈ వేడి నీళ్లను పోసుకొని గరిటెతో కలుపుకోవాలి. ఆ రోజు అమ్మ జాస్లిన్ హెల్ప్ చేశారు కోకోనట్ మిల్క్ ని తీయడానికి. గరిటెతో ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి. ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ మిల్క్ థిక్ గా వస్తుంది. ఇలా మొత్తం అంతా ప్రెస్ చేసుకోవాలి గరిటెతో. ఇంకాస్త వేడి నీళ్లు పోసుకుంటూ మొత్తం అంతా ప్రెస్ చేసుకోవాలి. వేడి చల్లారాక ఇలా పిండేసుకోవాలి ఇంకో బౌల్లోకి. ఇది సెకండ్ ఎక్స్ట్రాక్ట్ మిల్క్. ఇలా 2 టైమ్స్ కొబ్బరి పేస్ట్ నుంచి పచ్చి పాలని తీసుకోవాలి. మొత్తం అంతా థిక్ కన్సిస్టెన్సీలో. లేదంటే మీ దగ్గర వైట్ క్లాత్ ఉంటే అందులో ఈ కోకోనట్ పేస్ట్ ని వేసి మొత్తం స్క్వీజ్ చేసుకోవచ్చు. లేదంటే కోకోనట్ ఎక్స్ట్రాక్ట్ మిల్క్ ఇన్స్టెంట్ గా తీసుకోవాలంటే ఇలా ఈజీ వేలో మీకు చూపించాను. మొత్తం అలా కొబ్బరి పేస్ట్ నుంచి పిండుకొని తీసేసుకోవాలి చూపిస్తున్న విధంగా. స్టవ్ పైన బౌల్ పెట్టుకొని తగినంత ఆయిల్ హీట్ అయ్యాక స్లైసెస్ గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయించుకుని ఫ్రెష్ గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అడుగు మాడకుండా అంతా బాగా కలిపేసుకోవాలి. హోల్ గరం మసాలా దినుసులు కూడా ఇందులో వేసుకోవాలి. మొత్తం అంతా ఇలా వేసుకున్న తర్వాత ఓసారి అంతా బాగా కలిపేసుకొని వేయించుకోవాలి ఫ్లేవర్స్ అన్ని పట్టే విధంగా. తరువాత తరిగి పెట్టుకున్న పుదీనా వేసుకుని కొత్తిమీర తరుగు వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత కోకోనట్ ఎక్స్ట్రాక్ట్ మిల్క్ ని తీసుకొని 1:2 రేషియోలో కోకోనట్ మిల్క్ ని పోసుకోవాలి. నేను ఓల్డ్ రైస్ బాస్మతి బియ్యం తీసుకున్నాను. యాక్చువల్ గా అయితే ఒక 1.5 గ్లాస్ పచ్చి కొబ్బరి పాలు వేసుకుంటే చాలు. పావు టీ స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఫ్లేవర్స్ అన్ని కలిసే విధంగా. చూడ్డానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. టేస్టీగా ఫ్లేవర్స్ అన్ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది కోకోనట్ మిల్క్ రైస్. మూత పెట్టి మరిగించుకోవాలి. ఇలా వాటర్ బబుల్స్ అనేది వచ్చాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని ఇందులో వేసుకోవాలి. మొత్తం అంతా ఇలా వేసుకున్న తర్వాత కోకోనట్ రైస్ విరగకుండా పాలు అనేది ఉండాలంటే ఉప్పు ఇప్పుడే వేసుకోకూడదు. ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకుని రైస్ ని మూత పెట్టి ఉడికించుకోవాలి. 15 to 20 మినిట్స్ మూత పెట్టి. కోకోనట్ మిల్క్ రైస్ లో రైస్ 75% ఉడికిపోయిన తర్వాతే సరిపడా ఉప్పు వేసుకోవాలి. లేదంటే కొబ్బరి పాలు విరిగిపోతుంది. అంతా బాగా కలిసేలా కలిపేసుకుని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించాక పైన నుంచి నెయ్యి పోసుకోవాలి తగినంత. రైస్ బాయిల్ స్టేజ్ లో 2 మినిట్స్ దమ్ కి ఉంచి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి. టేస్టీ అయిన కోకోనట్ మిల్క్ రైస్ రెడీ. తరువాతి రెసిపీ మటన్ ఇగురు నా స్టైల్లో. ముందుగా ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న 1/2 కిలో మటన్ తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. 1 కప్ పెరుగు వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో మీట్ మసాలా వేసుకుని మసాలా అంతా ముక్కలకి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి ఈవెన్ గా. ఇప్పుడు ఈ మటన్ ని ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఆయిల్ తగినంత పోసుకోవాలి. ఓసారి అంతా బాగా కలిసేలా గరిటెతో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మసాలా అంతా ముక్కలకి పట్టి పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయి కుక్ అవుతుంది. మూత పెట్టి ఉడికించుకోవాలి. కొత్తిమీర తరుగు వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఈ స్టేజ్ లో వాటర్ మటన్ నుంచే ఊరుతుంది కాబట్టి వాటర్ ఏం పోసుకోకుండా బాగా ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. యాక్చువల్ గా మా ఇంట్లో కోకోనట్ మిల్క్ రైస్ చేసుకుంటే మటన్ కీమా బాల్స్ చేస్తాము అందులోకి కాంబినేషన్ గా. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. జీలకర్ర, బిర్యానీ దినుసులు వేసి పౌడర్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. మొత్తం అంతా ముక్కలకి పట్టే విధంగా ఓసారి కలిపేసుకుని. వీడియోలో స్కిప్ అయిపోయింది. 6 to 7 విజిల్స్ మటన్ ని ఉడికించుకోవాలి కుక్కర్ లో. ఇలా బౌల్లోకి తీసుకొని లాస్ట్ లో మీట్ మసాలా వేసుకోవాలి. ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకుని మీడియం సైజ్ టమోటో ముక్కల్ని ఇలా టమోటో ప్యూరీ లాగా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మసాలా బాగా మరిగించుకోవాలి. పైకి ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీ అయిన
మటన్ ఇగురు ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మసాలా అంతా దగ్గర పడేంత వరకు ఇలా కొత్తిమీర తరుగుని వేసుకుని 2 మినిట్స్ ఉడికించుకొని దింపేసుకోవాలి. కోకోనట్ మిల్క్ రైస్ ఇంకా మటన్ ఇగురు చాలా బాగా కుదిరింది ఆ రోజు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్. బాయ్ బాయ్.